రాజధానిని తాకట్టు పెట్టారు, మన బిడ్డల భవిష్యత్తునే తాకట్టు పెట్టారు. ఉందా అన్నా మనకు రాజధాని? 10 సంవత్సరాలు అయింది. మిగతా అన్ని రాష్ట్రాలకు రాజధానిలు ఉన్నాయి. పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది. మనకేముంది? నెత్తిన కుచ్చుటోపి ఉంది. వీళ్ళను నమ్మి ఓట్లేస్తే కనీసం ఒక రాజధాని అయినా కట్టారా? చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ చూపించారు. తీరా చూస్తే అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది. కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒక రాజధాని సరిపోలేదు, 3 రాజధానీలు అన్నారు. పోనీ మూడిట్లో ఒకటైనా సాధ్యం చేశారా అంటే ఒక్కటి కూడా సాధ్యం చేయలేదు. వాషింగ్టన్ డీసీని తలపిస్తారన్నారు, మోడీ అయితే న్యూఢిల్లీని తలపిస్తారన్నారు. రాజధాని ఎక్కడుంది? ఉందా రాజధాని? ఏం మిగిలింది మనకు? గుండు సున్నా మిగిలింది. 10 సంవత్సరాలు అయిపోయింది. అందరికీ అన్నీ ఉన్నాయి, మనకు మాత్రం ఏదీ మిగలలేదు. మళ్ళీ వీళ్ళకి ఓట్లు వేయాలనా? మళ్ళీ వీళ్ళకి అధికారం ఇవ్వాలనా? వీళ్ళకి అధికారం ఇస్తే మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడతారా? పోలవరం కోసం కొట్లాడతారా? రాజధాని తీసుకొస్తారా? బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, బీజేపీ పార్టీకి తొత్తులయ్యారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసింది ఏమీ లేదు. మనకు బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. మనకి ఇవ్వాల్సిన హామీలలో, మనకు రావాల్సిన హక్కులలో ఒక్కటి ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్రమ పొత్తు. ఇద్దరికి పొత్తులు ఉన్నాయి. ఒకరిది బహిరంగ పొత్తు, ఇంకొకరిది అక్రమ పొత్తు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తత పుత్రుడు అంటున్నారు. బీజేపీ నాయకులే, నిర్మలా సీతారామన్ గారే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారే. మరి ఇంతకంటే దారుణం ఉంటుందా? రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అనుకొని, వారసుడు అనుకొని ఓట్లేస్తే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడుగా మిగిలారా, లేకపోతే మోడీ దత్తపుత్రుడుగా మిగిలాడా? అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజైనా బీజేపీని సమర్థించారా? జీవితంలో ప్రతిరోజు బీజేపీని వ్యతిరేకించారు రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఆ రోజు గోద్రా ఘటనలో ఎంతమంది ప్రాణాలు పోతే బీజేపీ పార్టీని ఉతికారేలేదా రాజశేఖర్ రెడ్డి గారు? మరి ఈరోజు మణిపూర్ ఘటనలో అంతమంది క్రైస్తవులను ఊచకోత చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి ఒక్క మాట అయినా పల్లెత్తి మాట బీజేపీతో మాట్లాడా? బీజేపీతో కొట్లాడా? ఆఖరికి బీజేపీకి మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీకే మద్దతు ఇచ్చాడు అంటే ఈయన రాజశేఖర్ రెడ్డి గారి వారసుడా, లేకపోతే బీజేపీ వారసుడా? ముమ్మాటికి బీజేపీ మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అన్యాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, రాజధానిని తాకట్టు పెట్టారు, మన బిడ్డల భవిష్యత్తును, రాష్ట్రాన్ని మొత్తము స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టారు. వీళ్ళకే మళ్ళీ ఓట్లేద్దామా? వీళ్ళనే మళ్ళీ అధికారంలో కూర్చోబెడతామా? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి బిడ్డల్ని ఎలా చూసుకున్నాడు? ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పాడు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు వెళ్ళిపోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఈ 5 ఏళ్లలో? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుటి వరకు 5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖలో అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు వృధా అయిపోయిందే, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు.
డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని